ఇక్కడ కూడా further it may be worthwhile to mention the CWC has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case of that, అంటే మన DPR లో ఏం రాస్తాం? If we are wrong, కాళేశ్వరం DPR ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ DPR లోనే రాస్తాం మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు. మరి అక్కడ రేపు 130 కాదు 67 TMC కూడా వచ్చే పరిస్థితి లేదు అని DPR లోనే రాసింది కదా. నథింగ్ ఇస్ సీక్రెట్. ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం DPR. చాలా స్పష్టంగా రాసినాం. ఇదంతా కూడా అందులో మెన్షన్ చేశాం. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఇదంతా కూడా కాళేశ్వరం DPR లో మీరు చూడొచ్చు. కింద ఒకసారి చూపిస్తే వాల్యూమ్ 1 వాల్యూమ్ 5 చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేజ్ 1 to 5. ఇది DPR ఉంటుంది. ఓపెన్ వెబ్సైట్ లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది DPR ఇట్స్ ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. మనం ఈ DPR లో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ have formulated Annaram and Sundilla barrages in addition to Medigadda barrage for the purpose of lifting required quantum of water from Godavari river and to link to Sripala Ellampalli project, subsequently diverting the water to Midmane reservoir and other reservoirs.